అరవకంట పట్టుకో. అబ్బా కూర అయిపోయింది. అమ్మ బయటికి పోయేస్తా. ఇంకో తినండి తినండి. ఏంద్రా మనోజు పొద్దున్న నుంచి వాళ్ళందరూ అటు ఇటు ఊకే తిరుగుతున్నారు. ఏమో అన్న తెలవదు. అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంట. ఒరే ఆ రగ్గడొస్తాను వాడికైనా తెలిసాం, వాడిని అడుగుతాం. ఏరా రఘు, ఆ జనాలేంట్రా ఊకే అటు ఇటు తిరుగుతున్నారు? అవునరా, వీళ్ళందరూ గుడికి వెళ్తాండ్రు ఇంటికి వస్తాండ్రు, గుడికి వెళ్తాండ్రు ఇంటికి వస్తాండ్రు. దేనికోరా మరి? ఒరే నీకు కూడా తెలవదారా? తెలవదురా. అరే ఆ మల్లేశ్వర అక్క వస్తుంది, పారా పోయి అడుగుదాం. అదరా ఏందక్క పొద్దున్న నుంచి జనాలు గుడికి వెళ్తాండ్రు ఇంటికి వస్తాండ్రు, గుడికి వెళ్తాండ్రు ఇంటికి వస్తాండ్రు. ఒరే ఎదవల్లారా, అది కూడా తెలియదా? బోనాలరా. ఏంటక్క బోనాలంటే ఏంటి అసలు చెప్పు. ఒరే పప్పన్నం పట్టుకెళ్ళి దేవుడికి పెట్టి కోడిని కోసి పార్టీలా చేసుకుంటారా. అవునా అక్క? నాకు నోరు ఊరుతుంది అక్క నువ్వు చెప్తా అంటే. అవునరా, నాకు పని ఉంది, నేను పోతా. సరే సరే పాండ్రా పోదాం. అదరా. అరే ఆ మల్లేశ్వర అక్క బోనాలు ఆ కోడి దావత్ అన్నదిరా, నాకైతే ఇప్పుడు తినబుద్ధి అవుతుందిరా. అవునరా. సరే రోడ్డు మీద చాలా కోళ్ళు ఉన్నాయి, కోద్దామారా? వాళ్ళకి తెలిసింది అనుకో మనని మక్కలేరు కదా అంటారు. అవును నిజమేరా, ఇంకేం చేద్దాం మరి? అరే ఆ మల్లేశ్వర అక్క వాళ్ళు కోసుంటారుగా, కొద్ది కూర అడుక్కొని వద్దాంపా. అదా పా. ఒరే ఇందాక కోడి అన్నావు తినాలన్నావు, తినేసావారా కోడి? నువ్వే చెప్పినావు కదా గుడికాడికి పప్పు అన్నం పట్టకపోతారు, కోడికి పట్టకపోతారు, పార్టీ చేస్తారు, అది చేస్తారు అన్నావుగా. అవును చెప్పాను, నేను చేశాను కాబట్టి చెప్పాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను, కోడి మాసం పెట్టు. ఒరే మా అమ్మ ఎప్పుడో వండింది తినేసా, మా అమ్మ పొలానికి కూడా వెళ్ళిపోయింది. అక్క మీ ఇంటి ముందు చాలా కోళ్ళు ఉన్నాయిగా, అవి మీవే కదా, పట్టేద్దాం. ఒరే అవి మావి కాదు, మాకిలాగే కొనుక్కున్నాం. ఏం కాదక్క, అది పట్టుకొని కోసేసి పక్కకి వెళ్ళింది, ఎవరేమనరు. అరే వద్దురా. ఏం కాదు, ఇక్కడ పట్టుకొని అక్కడికి ఎక్కడ పోయింది, వాళ్ళకి తెలుస్తా మనం తెలవుతాను. అరే వద్దురా, మళ్ళీ తిడతారా. వద్దురా ప్లీజ్ రా. హే లేదక్క, ఎట్ట చేసానే వీళ్ళు కొని కొయ్యాల్సిందే. ఏం కాదక్క, తాగుపోతాడే ఎవడో పట్టుకెళ్లారనుకుంటారు, ఏం కాదు. నువ్వు చెప్పేది బానే ఉంది కానీ కోడిని ఎలా పట్టేది? నువ్వు వెళ్ళి బియ్యం తీసుకురా. ఒరే బియ్యం వేస్తే వస్తా, ఎలా పడతావరా? నీకెందుకు, నువ్వు వెళ్ళి బియ్యం పట్టుకురా, మేము బట్టి చూపిస్తాం. ఒరే నా దొంగతనంగా పడితే బొక్కలేరు కదా అంటారన్నావు కదరా. అరే ఏదైనా వస్తే అక్క మీద చేసి మనం తప్పించుకుందాం. బని అమ్మ సూపర్ రా రఘు. పదండ్రా, తెచ్చా వెళ్ళి పట్టేద్దాం. పదా పదా. ఈ వరదం పెద్దగా ఉంది. అవునరా, బియ్యమై మల్లేశ్వర్. ఒరే సౌండ్ లేకుండా పట్టండిరా. ఓకే సరే మనోజు చూడరా, కార్తీక వస్తుందిరా. అరే దొరికేసింది రండ్రా. ఒరే అరవకంట పట్టుకోరా, అరవకంట పట్టుకో. గొంతు పట్టుకోరా ఆరవకుండా. ముసుకప్పేరా ఎవరైనా చూస్తారేమో. ఒరే రఘు, ఎవరికి తెలియకుండా దీన్ని కట్ చేయించుకొని మా ఇంటికి వచ్చి, మా అమ్మ వాళ్ళు లేరుగా, మా ఇంటికాడ వండుతా. నువ్వు సూపర్ అక్క, నువ్వు సూపర్. మసాలాలు అవన్నీ రెడీ చేసి ఉంచు, నేను కోపించుకొస్తా. సరేరా. సరే మస్తు వండించుకోవాలో, బోనాలు ఎరగదీయాలి అసలు రా మనం. అవునరా పదా. మల్లేశ్వరి అక్క, మల్లేశ్వరి అక్క వస్తున్నాను రా. ఇదిగో చికెన్ మసాలాలు వేసి బాగా ఉండాలా. సరే వండుతాలేరా. తీసుకో, మనం బోనాన్ని ఎరగదీయాలి. ఇంతకు ఎక్కడ తింటాం? ఒరే మా ఇంట్లో తింటే గబుక్కున మా అమ్మ వస్తే ఎక్కడిదని తిట్టిద్దిరా. మా ఇంట్లో అంతే అక్క. మా ఇంట్లో కూడా అంతే అక్క. ఒరే హరన్నయ్య వాళ్ళ డాబా ఉందిగా, అక్కడ తిన్నావురా. వాళ్ళు కూడా కొబ్బరికాయలు అమ్మడానికి వెళ్ళారు. అక్క నువ్వు సూపర్. ఇదిగో మేము అక్కడ ఉంటే నువ్వు పట్టుకొని వచ్చే. అబ్బా కూర అయిపోయింది. ఒరే ఈ టైంలో చికెన్లో థమ్స్అప్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందిరా. అవునరా, తేపోరా. మరి డబ్బులు రా. నా పేరు చెప్పి తేరా పో. సరేరా, మేము డాబా మీద వేరు చేస్తాం. సరే. ఏడు రైడ్ ఇంకా రాదే. వచ్చేసారా, వచ్చేసా.
ఎంతసేపు నువ్వుందిరా ఆ సేటు ఇయ్యట్లేరా కూర్చొని ఉంటాను కూసోమంటారా అరే సేటు బోనాలా పార్టీ ఏంట్రా అని అడుగుతున్నారా సేటు అవునారా అరే మల్లేశ్వరి అక్క కూడా వచ్చేసింది కుమ్మిడే అవునరా అరే నువ్వు గ్లాసులు పట్టుకో మల్లేశ్వరి నువ్వు కోరే అరే థమ్స్అప్ పోయినరా అరే గ్లాసులు పట్టుకోరా అరే గ్లాసు పట్టుకోరా Cheers. సూపర్ అక్క అసలు నువ్వు వస్తుంది నా సూపర్ అక్క ఒరే ఏందనుకుంటున్నావురా నువ్వు బట్టిన పొందు సూపర్ ఉంటది అవునరా తిను తాగు ఒరే ఒక పాట పాడండి రా ఎంజాయ్ చేసుకుంటూ తిందాం సోసేకి అగిరవరది ఉంటాడే నసమే భలే కుదరండి డాన్స్ ఎగుర్రా మల్లేశ్వరి ఎగరు ఎందుకు ఏమన్నా పార్టీగా ఇక్కడ ఎవరు లేరుగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేరు పెద్దవాళ్ళు కూడా ఎగురు నువ్వు కూడా ఎగురు నువ్వు ఎగురు ముందు ఎట్టిట్టు పుష్ప డాన్స్ ఏరా నాకు రాదు ఏది పుష్పరాజు నాకు రాదు పుష్ప 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 ఏయ్. పుష్ప పుష్పరాజు అయిపోయింది మొత్తం వేయరా నాకు రాదురమ్మ మరి నాకు రాదు ఒరే ఎగిరింది చాలే కానీ తొందర తినండి లేకపోతే మా అమ్మ వచ్చిందంటే అయిపోతాం అలాగే అక్క ఇంకా బాగా పోదాం క్వార్టర్ వేసుకుందాం ఏయ్ ఆగండ్రా అరే మనం చేసింది ఎవరికి చెప్పకండ్రా ఒరే సరదాగా కూడా ఎక్కడ అనొద్దురా అరే తెలిసిందంటే మనల్ని తిడతారు అరే నిజమేరా మన బోనాన్ని వదిలితే ఎవరింటి వాళ్ళ పోయి కాముకున్నది సరేరా కాండి పద ఒరే జాగ్రత్తగా చూసుకో అవును. వచ్చుంటారు ఏంది కోల్డ్ అయ్యిద్దా ఏ మల్లేశ్వరి మల్లేశ్వరి ఏంటమ్మా వసే పెట్టెలన్నీ ఉన్నాయి పుంజేదే ఏమో నాకేం తెలుసు నేను టీవీ చూసుకుంటున్నా వసే అది పందెం కోడే 3000 కడిగితే ఇయ్యనన్నా రెక్కలుండో ఎర్రగుంటది అదేనా అదే ఎక్కడ చూసావు వామ్మ మా కోడిని నేనే తిన్నానా వసే ఆ కోడిని ఎత్తుక్కొని రాపో ఏ దొంగ ఏదైనా పట్టుకొని ఉంటాడు ఏ తొందరగా వెళ్ళి చూసి రాపో సరేనమ్మా సరే అరే బోనాన్ పార్టీ ఎరగ తీసినాం అసలు పార్టీ ఎరగ తీసినాం బోనాన్ పార్టీ ఇంకా ఎరగ తీసినాం రా అవునరా అరే ఏంటి కంగారుకు వస్తున్నా ఏంటి ఒరే మనం పట్టిన పుంజి మాదంట్రా మంచి పని అయింది గోలేం లేదు నువ్వు ఇంటికి ఆడే ఉన్నా కోడేం చేసావని అడుగుతుందిరా ఏం చేసావు దొంగతనంగా బట్టి వండుకున్నావు తిన్నావు అని చెప్పొచ్చుగా ఒరే అట్లా చెప్తే అందరు ఈ పులు చింతపండు చేసిద్దిరా అట్టయితే పులుసు పెట్టుకో మేమైతే వెళ్ళిపోతాను రాండ్రా పోదాం పదా ఒరే ఆగండ్రా నన్ను ఒక్కదాన్నే చేసి పోతున్నారు లేకపోతే అందరం అంతే పో మేము వెళ్ళిపోతాం పదరా మనకెందుకు ఆకు ఒరే నాకెందుకు కొలిపంటావు ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు బోనాలు ఎలా తీస్తుంది